హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కొత్తిమీర నిలవ పచ్చడి పెట్టానండి. ఈ కొత్తిమీర నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి కడిగి ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండాను. ఈ కొత్తిమీర కొలిసి తీసుకోవాలండి, ఏదైనా గిన్నె కొలతో తీసుకోవాలి. నేను 4 గిన్నెలు కొత్తిమీర తీసుకుంటున్నానండి. ఇలా కొలిసిన కొత్తిమీరని పక్కన పెట్టేసుకుని చింతపండుని నానబెట్టుకుందాము. ఒక 100 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి. ఇవి త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఆడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా త్వరగా ఫ్రై అవనిచ్చి మిక్సీ జార్లో తీసుకుందాం. మెత్తని పొడి చేసుకోవాలండి. ఈ పక్కన పెట్టేద్దాం. అదే కళాయిలో 2 స్పూన్లు నూనె వేసుకుని వేరుశెనగ నూనె తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మనం కొత్తిమీరని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వేరుశెనగ నూనె తీసుకుంటున్నాను, పచ్చడికి సరిపడా. ఈ కొత్తిమీరని బాగా మగ్గించాలండి. ఇలా మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే కళాయిలో ముందుగా నానబెట్టిన చింతపండుని వేసుకోవాలి. ఇది దగ్గర పడే వరకు కూడా ఉడికించాలి. ఈ విధంగా అయినా ఉడికించుకోవచ్చు, లేదు అనుకుంటే మనం గుజ్జు తీసైనా మనం ఉడికించుకోవచ్చండి. నేనైతే తక్కువగా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉడికిస్తున్నాను. ఇది మిక్సీ జార్లో తీసుకుందామండి. చల్లారిన తర్వాత పేస్ట్ చేద్దాము. వేరే కళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. తాలింపు చేసుకుందామండి. 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 ఎల్లుల్లిపాయలని చితకొట్టేసుకోవాలి. ఈ కాస్త ఫ్రై అవనిచ్చి 4 ఎండుమిర్చిని తుంచేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవనిచ్చి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జారులో చింతపండు గుజ్జుని వేసాం కదండి, అది పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి. ముందుగా మగ్గించిన కొత్తిమీరని వేద్దామండి. 4 కప్పుల కొత్తిమీరకి ఒక అరకప్పు కారం వేసుకోవాలి. ఒక 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ముందుగా మనం వేయించి పొడి చేసిన ఆ పొడిని కూడా వేసేసి ఇలా ఫోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన దాన్ని ముందుగా తాలింపులో వేసుకోవాలి. ఇంతేనండి కొత్తిమీర నిలవ పచ్చడి. ఈ పచ్చడి ఎన్ని రోజులున్నా నిలవ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.